గైస్ వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ తెలుసు కదా. సినిమా ఎట్లుందంటే పర్లే భయ్యా బాగుంది అట్లా అని చెప్పి ఏదో హిట్ అని నేను చెప్పాను. ఇట్స్ అన్ అబవ్ యావరేజ్ మూవీ. ఈ సినిమాలో కథ విషయానికి వస్తే మన హీరో ఒక షెఫ్ లాగా పనిచేస్తాడు. ఆయన మ్యాట్రిమోనీ సైట్లో రాశిఖన్నాని చూస్తాడు, పెళ్లి చేసుకుంటాడు అనమాట. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే రాశిఖన్నాకి పిల్లలు పుట్టరు. సో తను సరోగసి ప్లాన్ చేస్తుంది. ఆ సరోగసి ఎట్లా ప్లాన్ చేయాలి, లేదా ఎక్కడన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా. ఆమె వెళ్ళి శ్రీనిధి శెట్టి దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి డాక్టర్. ఇక్కడ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే శ్రీనిధి శెట్టి అనేట ఆమె మన హీరో గారి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఇప్పుడు ఈ ఇద్దరు లేడీస్ మధ్యలో ఈ హీరో క్యారెక్టర్ ఇరుక్కుంటే ఏందన్నది సినిమా కథ. సినిమా స్టోరీ కొంచెం మనకి సల్మాన్ ఖాన్ ప్రీతి జింటా యాక్ట్ చేసింది ఏదో బాలీవుడ్ మూవీ ఉంది, నాకు అది సరిగ్గా నేమ్ గుర్తొస్తలేదు. ఆల్మోస్ట్ సేమ్ అట్లనే ఉంటుంది. అండ్ ఓవరాల్గా యాక్టింగ్ పరంగా సిద్ధు జొన్నలగడ్డ ఆ డీజే టిల్లు జోన్లోకి వెళ్ళి అయితే బయటకు వచ్చేసి కంప్లీట్గా డిఫరెంట్గా యాక్ట్ చేసాడు, మస్త్ యాక్ట్ చేసాడు. అండ్ రాశి ఖన్నాకైతే సాలిడ్ రోల్ పడ్డది. శ్రీనిధి శెట్టి కూడా తనకిచ్చిన రోల్లో తను బాగా చేసింది. హర్షకి కూడా వెయిట్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చింది. మిగతా వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో వాళ్ళు బాగా చేసిండ్రు. అండ్ యాక్టింగ్ పరంగా అందరు బాగా చేసిండ్రు. అండ్ టెక్నికాలిటీ విషయానికి వస్తే మన తమనన్న బీజిఎం బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, కొరియోగ్రఫీకి బాగుంది, అన్నీ బాగున్నాయి. అండ్ మెయిన్లీ కాస్ట్యూమ్ డిజైనింగ్, నాకు తెలిసి తిను కాస్ట్యూమ్ డిజైనర్ అంటే డైరెక్టర్ కూడా నీరజ కోన. ఆ కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇద్దరు హీరోయిన్స్ అయితే చాలా క్యూట్గా కనిపించిండ్రు. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. కానీ సెకండ్ హాఫ్లో నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే అవి సెకండ్ హాఫ్లోనే ఉన్నాయి. సినిమాలో కొంచెం ల్యాగ్ అయిపోతుంది అనమాట. హీరో కొంచెం సైగ్గా బిహేవ్ చేస్తుంటాడు. ఈయన పాజిటివ్వా నెగిటివ్వా అసలు హీరో క్యారెక్టర్ ఏందని అర్థం కాకుండా ఉంటుంది. అండ్ క్లైమాక్స్లో క్లారిటీ ఇచ్చేస్తారు అనుకోండి. నీరజ గారిది ఫస్ట్ మూవీ అయినా సరే కానీ తను చాలా బాగా డైరెక్షన్ చేసింది. అండ్ లెట్స్ సీ తను నెక్స్ట్ మూవీస్ ఎట్లా డైరెక్ట్ చేస్తుందో నాకు కూడా చూడాలి. ఎందుకంటే తన రైటింగ్ కూడా చాలా బాగుంది. కొన్ని డైలాగ్స్ అయితే చాలా హార్డ్ హిట్టింగ్ ఉన్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఇంతకుముందు చెప్పినట్టు సినిమా అయితే ఎబోవ్ యావరేజ్. ఈ సినిమా అందరికి ఎక్కుతుందా అంటే చెప్పలేము, అందరికి ఎక్కకపోవచ్చు. ఇది ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని టార్గెట్ చేసినట్టు అనిపించింది నాకైతే. అండ్ ఈ సినిమా డైరెక్ట్గా నేను లవ్ స్టోరీ అని కూడా చెప్పను. ట్రైలర్స్లో అయితే అది కంప్లీట్గా లవ్ స్టోరీ అనేది చూపించింది, కానీ ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ. ఒక డెలికేట్ పాయింట్ని డీల్ చేస్తుంటుంది. ఓవరాల్గా మనము ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. థ్యాంక్ యూ సో మచ్.